ఆచి చికెన్ మసాలా. తెలంగాణ పాలిటిక్స్ లో హిట్లర్ అనే పదం కొద్ది రోజుల నుండి కుదిపేసింది. రేవంత్ ఒక సందర్భంలో ప్రస్తావించిన హిట్లర్ టాపిక్ కేంద్రంగా ప్రతి విమర్శలు కొనసాగుతూ వచ్చాయి. అయితే తాను హిట్లర్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాననే దానిపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ బీజేపీని టార్గెట్ చేస్తూ మరో నియంత పేరును తెరపైకి తీసుకురావడం మరోసారి వివాదాన్ని రేపింది. తెలంగాణ రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య ఏదో ఒక అంశంపై రాజకీయ రగడ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇదే రకంగా దుమారం రేపాయి. హైడ్రా అనే పేరు హిట్లర్ కు చాలా ఇష్టమని, హిట్లర్ కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్లే అక్రమ కట్టడాలు చేసేవారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరు పెట్టామన్నారు. సీఎం రేవంత్ చేసిన ఈ కమెంట్స్ పై విపక్షాలు ఫైర్ అయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రమాదకరమైన హిట్లర్ ఎమర్జెన్సీ మైండ్ సెట్ మరోసారి బహిర్గతమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల గొంతు నొక్కడానికే ప్రయత్నించిందని ఆరోపించారు. హిట్లర్ ను అనుసరిస్తున్న రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్ కు పట్టిన గతే పడుతుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నది. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లరు చనిపోతే ప్రపంచమంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లరుకు ఇష్టమైనటువంటి ఒక పదము హైడ్రా సంస్థ. అయితే బీజేపీ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కిమ్ జాంగ్ లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ ను ప్రస్తావించిన సీఎం రేవంత్ నార్త్ కొరియా తరహాలో ఏకపార్టీ ఎన్నికలు పెడుతున్నారని విమర్శించారు. ఓట్ చోరీ చేయలేక సీట్ చోరీ చేశారన్నారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుందన్నారు. హిట్లర్ తనకు ఆదర్శం కాదని, హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని మాత్రమే తాను చెప్పానని వివరించారు. బీజేపీ కిమ్ తరహా పాలిటిక్స్ చేస్తోందన్న సీఎం రేవంత్ కమెంట్స్ కు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో హిట్లర్ కమెంట్స్ పై కొనసాగుతున్న పొలిటికల్ పంచాయతీ కాస్త ఇప్పుడు కిమ్ పేరుతో మొదలవుతుందేమో చూడాలి.